ఇన్‌స్టాగ్రామ్‌లో నాకొక వీడియో అయితే మన సబ్‌స్క్రైబర్ సెండ్ చేశారు. నాకు చూడగానే బాగా అనిపిచ్చింది ఆ వీడియో. లిరికల్ వీడియో ఉంటది. నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నా. అది చాలా సింపుల్‌గా ఉంటది. నేను చెప్పేస్తాను. దీన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్ అనేది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూద్దాం. మీకు ఒక ఐడియా అనేది ఉంటది. డెమో చూడండి. సాగర తీరాన ఉదయంలా ఏదో ఈ నిమిషం సునామిలా సంతోషం. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంటది. మీరు డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇందులో ఒక 4 పీఎన్‌జీస్ ఉంటే సరిపోతది. నేను ఒక వెబ్‌సైట్ అయితే చెప్తాను. నేను చాలా రోజుల నుంచి ఆ వెబ్‌సైట్‌లో అంటే ఏదైనా మంచి వీడియో చేద్దామని అనుకున్నప్పుడు మాత్రం అందులో నుంచి రిమూవ్ చేస్తా. నార్మల్ క్వాలిటీ కావాలని అనుకుంటే బజార్ యాప్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా నేను. కాబట్టి అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైట్ అయితే ఉంది. అందులో నుంచి ట్రై చేయండి. ఈ వీడియోకి 2 ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ వీడియో కింద ఉంది. చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మొత్తం చెప్తాను. ఎందుకంటే ఫుల్ స్క్రీన్‌లో కూడా ఇది నేను చేసింది ల్యాండ్‌స్కేప్‌లో తర్వాత ఫుల్ స్క్రీన్‌లో కన్వర్ట్ చేసిన. ఓకే. మాక్సిమం అందరూ ప్రీసెట్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో కింద ఫాంట్ ఉంటది. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ యాడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ ప్రాబ్లమ్ ఉంటే ఒకవేళ వీఎన్ యాప్ యూజ్ చేస్తూ ఉంటే వీఎన్ యాప్ కొన్ని డిలీట్ చేసి ఈ యాప్ ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన ఇలాగైతే ఉంది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే మనకు క్లియర్ కట్‌గా అయితే కనిపిస్తది ఇలా. ఓకే. ఫస్ట్ ఇలాగైతే వచ్చిన తర్వాత ఫోటోస్ అయితే ఇలాగొస్తది. ఇప్పుడు మీరు రీప్లేస్ పెడతారా? లేకపోతే ఆ ఫోటో డిలీట్ చేసి యానిమేషన్ పెడతారా? అనేది మీ చాయిస్ అది. ఇది చాలా సింపుల్ మ్యాటర్. మీరు అసలు రీప్లేస్ వద్దు. మేము ఒక యానిమేషన్ అనేది చూపిద్దామని అనుకుంటే ఈ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. లేకపోతే ఈ ఫోటోని డిలీట్ చేస్తున్నా. ఓకే. డిలీట్ అయితే చేసిన. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఫోటో కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. మీ మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఈ జెడ్ ఉంది కదా! జెడ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ జెడ్‌ని ఇలాగైతే జూమ్ పైన చేయండి. ఓకే. జూమ్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో అయితే వచ్చింది. ఇక్కడ చూడండి. వచ్చింది. దీన్ని మనం రొటేట్ చేసుకోవాలి. దీనికోసం సైజ్‌లోకెళ్ళి ఇలాగైతే రొటేట్ చేస్తే ఫోటో పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయిపోతది. ఓకేనా? సెట్ అయిన తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేద్దామని అనుకుంటే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ ఫోటోని ఎక్కడి నుంచి ఉందో అక్కడి వరకు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ చూసుకుందాం. ఈ కింద బ్యాక్‌గ్రౌండ్ దగ్గర వచ్చి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఎంత వరకైతే ఉందో ఆ ఫోటోని కూడా అంతే పెడతాను. ఓకే. ఇక్కడ చూడండి అంతవరకు ఉంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకుంటున్నా. ఈ ఫోటో క్వాలిటీ కొంచెం లో ఉంది కాబట్టి అంత అంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తలేదు. ఇప్పుడు నేను అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటా ఇది. ఎంత కావాలంటే ఇది కొంచెం బ్యాక్ తీసుకుంటా. ఓకే. ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం పర్ఫెక్ట్‌గా తీసుకుంటా. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇలా. మీరు రీప్లేస్ పెట్టినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. కొంచెం మ్యాచింగ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఫోటో. సెకండ్ ఫోటోని కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటో అయిపోయింది కాబట్టి ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇప్పుడు వేరే ఫోటో పెడదామంటే ఇక్కడ కూడా ఒక చేంజ్ ఉంది మీకు. లేకపోతే అలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని చేంజ్ చేస్తున్నా. ఈ ఫోటో చేంజ్ అయింది. కానీ ఆ ఫోటో అనేది పైన ఉంది. కొంచెం కిందికి తీసుకొస్తున్నా ఫింగర్ తోటి. ఓకే. ఆహ్, ఒకవేళ హ్యాండ్ కానీ లెగ్ కానీ ఇలాంటివి కట్ అవుతూ ఉంటే ఎడిట్ షేప్‌లోకెళ్ళి ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. ఫోటో కూడా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని తర్వాత సేమ్ మూడో ఫోటో తర్వాత లాస్ట్ ఫోటో కూడా ఇలాగే ఉంటది. చాలా సింపుల్ మ్యాటర్ ఇది. పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.